సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ ఒక్క నంబర్ రాసుకుంటే చాలు డబ్బు, పేరు, ప్రతిష్ట, సిరి సంపదలు, కోరిన కోరిక, అలాగే సొంత ఇంటికల్లా ఏదైనా సరే తప్పకుండా నెరవేరే అద్భుతమైన పవర్ఫుల్ అయిన ఒక నెంబర్ అండి. ఈ నెంబర్తో పాటు ఒక చిన్న మాట కూడా మీతో షేర్ చేయబోతున్నాను. చాలా 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 పవర్ఫుల్ అయిన ఒక వర్డ్ అనమాట. మనకు అదృష్టాన్ని కలగజేసే ఈ నంబర్ ఏంటి, ఆ మాట ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈరోజు మనం చూడబోయే ఈ యొక్క ఏంజల్ నెంబర్తో పాటు ఈ చిన్న మాట అనేది మనం రాసుకున్నప్పుడు మన ఎలాంటి కోరికైనా తీరుతుంది. మనం కంటిన్యూగా ఒక 48 రోజులు అనేది చేసినప్పుడు పేరు, ప్రతిష్ట, మనం చేసే పనిలో సక్సెస్, సొంత ఇంటి కళ, విపరీతమైన డబ్బు యోగం, అలాగే మనం ఏదైనా ఒక విషయం అనుకొని అది జరగాలి, కోరిక తీరాలి అన్నా కూడా తప్పకుండా తీరిపోయి అద్భుతమైన ఒక నంబర్ అండ్ ఒక చిన్న మాట అండి. ఈ రెండు కలిపి అనేది రాసుకున్నప్పుడు తప్పకుండా మీరు అనుకున్న కోరిక అనుకున్నట్టే జరిగే తీరుతుంది. ఇక ఈ ఒక్క నంబర్ రాసుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి. ఎలాంటి సమయంలో అయినా, ఏ రోజైనా, ఏ సమయంలో అయినా సరే తప్పకుండా మనం ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ఈ యొక్క నంబర్ అనేది రాసుకోవచ్చండి. అది మనం ప్రయాణం చేసే స్థలమైనా, ఆఫీస్ అయినా, మన ఇంట్లో అయినా సరే, లేదా వేరే ఊర్లో మన చుట్టాల ఇంట్లో అయినా సరే, ఎక్కడైనా సరే రాసుకోవచ్చు అన్నమాట. ఇక ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ యొక్క నంబర్ రాసుకున్నప్పుడు మనం కోరిన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. ఇక్కడ మనం పాటించవలసిన ఒకే ఒక నియమం ఏంటి అంటే, నమ్మకంతో చేయటం. నమ్మకంతో ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతుందండి. అంతేకాకుండా కంటిన్యూగా 1-2 రోజులు చేసేసామని కాకుండా ఒక సుమారు 48 రోజుల పాటు లైన్గా అనేది చేసుకున్నప్పుడు దాని ఫలితం ఇమీడియట్గా మనకు ఉంటుంది. అంతేకాకుండా 48 రోజులు ఒక మండలం రోజులు చేసేసుకున్నాం, తర్వాత మనం కంటిన్యూ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు 1-2 రోజులు వదిలిపోయినా కూడా పర్వాలేదన్నమాట. కానీ కంటిన్యూగా 48 రోజులు అనేది రాసుకుంటే మాత్రం మంచి సూపర్ పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఈ యొక్క మాట రాసుకోవటానికి మనం ఎన్నోసార్లు రాయబడలేదండి. ఒక 9 సార్లు రాసుకుంటే చాలు. ఈ నంబరు, ఈ చిన్న మాట అనేది 9 సార్లు ఒక రోజుకి రాస్తే సరిపోతుంది. మనకు 1 మినిట్ సమయం కూడా పట్టదనమాట. కాబట్టి 1 మినిట్ సమయం అనేది మనం కేటాయించినప్పుడు మన జీవితం మారిపోతుంది అన్నప్పుడు ప్రయత్నించడంలో తప్పే లేదండి. అంతేకాకుండా తర్వాత మనం 48 డేస్ అయిపోయింది, ఈ లోపల మీరు అనుకున్నది జరిగిపోతుంది, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అంటే తప్పకుండా చేయొచ్చు. ఇక దీనికి కావాల్సింది మనకు ఒక వైట్ కలర్ బుక్ అన్నమాట. అది చిన్న బుక్ అయినా పర్లేదు, లేదా పెద్ద బుక్ అయినా పర్వాలేదు. ఆల్రెడీ మేము మేనిఫెస్టేషన్స్, ఏదైనా ఏంజల్ నెంబర్స్, అలాగే స్విచ్ వర్డ్స్ రాస్తున్నాం, ఆ బుక్లో రాసుకోవచ్చు అంటే కూడా రాసుకోవచ్చు అండి. వెనక నుంచి కొన్ని పేజీలు వదిలేసి మీరు కంటిన్యూగా రోజు 9 సార్లు అంటే ఒక్కొక్క రోజు రాసుకునేటప్పుడు 9 సార్లు రాసుకున్నప్పుడు మిగతా స్థలం వదిలేసి మరో పేజీలో రాయాలంటే అలా ఏం కాదండి. ఎంత స్పేస్ ఉంటుందో ఒక పేజీలో 4 టైమ్స్ కూడా 9, 9, 9, 9 4 సార్లు కూడా రాసుకోవచ్చు. మనకి ఇంకా కావాల్సింది చెప్పినట్టుగా వైట్ కలర్ అన్రోల్డ్ పేపర్ అన్నమాట. మనం ఉపయోగించవలసిన పెన్ వచ్చి గ్రీన్ ఆర్ బ్లూ, రెడ్, ఏదైనా, బ్లాక్ తప్ప ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఈ పెన్నుతో ఇప్పుడు మనం రాసేది ఏంటంటే 1176 నర్పవి, 1176 నర్పవి, 1176 నర్పవి. ఇంగ్లీష్లో అయినా రాసుకోండి, తెలుగులో అయినా రాసుకోండి, లేదా మీ లాంగ్వేజ్ ఏదైతే అది అందులో కూడా రాసుకోవచ్చు అనమాట. 1176 నర్పవి. నర్పవి అంటే మనకు తెలిసిందే, అమ్మవారి ఒక నామం, వారాహి అమ్మవారి నామం. నర్పవి అంటే మంచిదే జరగని అని చెప్పి అర్థం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు మంచే జరగాలి అని మనం ఆశిస్తాం కాబట్టి చెప్పుకోవచ్చండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి తిరునామాన్ని మనం జపించవచ్చు. ఎన్నిసార్లు అయినా సరే నర్పవి అనే ఒక నామాన్ని జపించిన అమితమైన లాభం ఉంటుంది. ఇంకా ఆ నర్పవి ముందు మనం 1176 అనే ఒక ఏంజల్ నెంబర్ రాసినప్పుడు అద్భుతంగా మనకు ధనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా కోరిన కోరికలు, మనసులో ఏదైతే అనుకున్నామో అది తప్పకుండా నెరవేరే తీరుతుందనమాట. చాలా పవర్ఫుల్ అయిన ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు 1176 అని.
ఇక ఆ 1176 ముందు నర్పవి అనే ఒక నామాన్ని మనం 9 సార్లు అనేది ప్రతిరోజు రాసుకోవాలండి. అదేవిధంగా మీరు నిద్రలేచిన వెంటనే కూడా నర్పవి అనే ఒక నామాన్ని చెప్పుకున్నప్పుడు మీకు ఆ రోజంతా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. మీరు అనుకున్నది అంతా పాజిటివ్గా ఉంటుంది. సో మనం చేయవలసింది 1176 నర్పవి అనే ఒక ఏంజిల్ నెంబర్ పక్కన ఈ అమ్మవారి నామాన్ని మీరు రోజు కూడా ఒక వైట్ కలర్ బుక్లో మీరు 9 సార్లు రాసుకోండి. ఇదే విధంగా 48 రోజులు రాసుకుంటే మీ ఎలాంటి ఆశ అయినా కోరికైనా తప్పకుండా నెరవేరే తీరుతుందండి. తప్పకుండా ప్రయత్నించండి. అదేవిధంగా నర్పవి అనే ఒక నామాన్ని ప్రతిరోజు కూడా చెప్పుకోండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో ఏదైనా సరే సక్సెస్ అనేది కలుగుతుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.